అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము పేజీ నంబరు 83. కొత్త నిబంధన గ్రంథం, పాత నిబంధన కాదు, క్రొత్త నిబంధన గ్రంథంలో యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రము. ఈ పునరుత్థాన దినమందు మీ యొక్క మందిరావరణంలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుచుకునే భాగ్యమును మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం నా తండ్రి. చదవబడిన లేఖన భాగాన్ని మీరు మాకు విరిచి వడ్డించి మీరు మహిమ పొందండి. రబ్బూనిగా దిగివచ్చి మీరు మాతో ముచ్చటించండి. మానవ స్వరాన్ని మీరు మరుగుపరిచి దైవికమైనటువంటి స్వరముతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని యేసు శక్తి కలిగిన నామమును బట్టి అడిగి వేడుకొంటున్నాము నా తండ్రి. ఆమేన్. ఏమా నోరు లేదా? మరి ఎందుకు నోరెందుకు మీరు బంద్ చేస్తున్నారు? ఆమేన్ అని అనడానికి ఎందుకు మీరు అంత సంకోచిస్తూ ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాట వ్రాయబడింది. ఏమని? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అంటున్నాడు. ఎవరు ఈ మాట ఎవరితో చెప్తూ ఉన్నారు? చెప్పవలసిన అవసరం ఏమొచ్చింది అని మనం అనుకుంటే, ఇక్కడ యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 24వ వచనం అంటాడు, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అంటున్నాడు. ఈ మాట ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు? సమరయ స్త్రీతో యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? ఆమెతో ఆ మాట ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? ఆమె ఒక సమరయురాలు. ఆ సమరయురాలితో దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అనేటువంటి మాటను ఆ స్త్రీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అని అంటే, ఆమె చెప్తూ ఉండేటువంటి మాట ఏమని చెప్తూ ఉంది అని అంటే గనక పై వచనాల్లో మనం చూసినట్లయితే అని అంటుంది ఆమె, చూడండి, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా. ఏమంటుంది? మా పితరులు అంటే మా పెద్దవారంతా ఎక్కడ ఆరాధన చేశారంట? ఎక్కడ ఆరాధన చేశారు? ఎక్కడంట? మళ్ళీ చదవండి అంటున్నాడు అక్కడ. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలము ఎక్కడుందంట? యెరూషలేములో ఉంది. కానీ వీరెక్కడ ఆరాధన చేస్తున్నారంట? ఈ పర్వతం మీద. ఏ పర్వతం దగ్గర? ఏ ప్రాంతంలో? ఏ పర్వతం దగ్గర? ఏ ప్రాంతంలో? ఏ పర్వతం దగ్గర? సమరయ ప్రాంతములో, సమరయ ఊరిలో ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం మీద అంట ఏం చేస్తున్నారంట? వీళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారంట. ఆరాధన
చేస్తూ ఉన్నారు అని అంటున్నారు. ఏమిటా పర్వతము? ఎవరు ఆ పర్వతము? ఎవరిదా పర్వతము అని మనం ఆలోచన చేస్తే మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనాన్ని చూసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 290 ఏమంటున్నాడు అక్కడ? మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనాన్ని చూసుకుందాం. అతడు షేమేరు నొద్ద షోమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షేమేరు అతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అని పేరు పెట్టాను అని అంటున్నాడు. ఏమని పెట్టాడంట? షోమ్రోను అని పేరు పెట్టాను. కింద పుట్టినోట్లు పైన పుట్టిన ఒక నంబర్ అనేది ఇచ్చింటాడు. ఏమని ఇచ్చినాడు? షోమ్రోను అనే దగ్గర నంబర్ 1 అని ఇచ్చాడు. మీరు చూసుకోండి. కింద చూస్తే ఏమని ఉంది? సమరయ్య. సమరయ్య ఎవరంట? ఇతను ఒమ్రి అనేటువంటి రాజు ఏం చేస్తాడంటే షేమేరు అనేటువంటి అతని దగ్గర ఒక వెండి పెట్టి కొని అక్కడ ఏం చేశాడంట? ఒకటి ఏం కట్టించాడంట? అక్కడ చూడండి ఏమంటున్నాడు? కొండ మీద పట్టణం ఒకటి కట్టించాను. ఆ కొండనే ఈ పర్వతం. అదే ఈ పర్వతం. ఏదది? షోమ్రోను. ఏం పేరు పెట్టాడంట ఆ పట్టణానికి? ఏం పేరు పెట్టాడంట? షేమేరు నొద్ద కొన్నటువంటి దానిని బట్టి ఆ పేరును బట్టి అక్కడ ఏం పెట్టాడంట? షోమ్రోన్ అని పేరు పెట్టారంట. కొత్త నిబంధన గ్రంథంలో సమరయ్య పట్టణం అంటున్నారు. పాత నిబంధన గ్రంథంలో ఏమంటున్నారు? షోమ్రోను అని అంటున్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు. షోమ్రోను అనేటువంటిది సమరయ్య పట్టణమే. సమరయ్య పట్టణమే. ఆ పట్టణంలో ఒక కొండ మీద ఏం చేశారంట? అక్కడ బలులు అర్పిస్తూ దేవాలయాన్ని కట్టించి, ఏ దేవాలయాన్ని కట్టించారు వారు ఏ దేవాలయాన్ని కట్టించారు అని మనం ఆలోచన చేస్తే కనుక రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 12వ అధ్యాయం ఏమంటున్నాడంటే ఇక్కడ 27వ వచనం నుంచి చూడండి. యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. వాటికి ఈయన ఎక్కడ కట్టాడంట? షోమ్రోను పట్టణంలో ఎక్కడ కట్టాడంట? పర్వతాన్ని కట్టినట్టుగా, దేవాలయాన్ని కట్టినట్టుగా మనం చూస్తాను. ఒకసారి మీరు బాగా ఆలోచన చేయండి. ఏమిటి అని ఆలోచన చేస్తే ఇక్కడ ఈమె అంటుంది, ఏమంటుందంటే సమరయ స్త్రీ అంటుంది యేసు ప్రభు వారితో. ఏమంటుందంటే, మా పితరులు ఈ పర్వతం మందు ఏం చేసిరంట? ఆరాధన చేసిరి. ఏ ఆరాధన చేశారు అని అంటే, ఏ ఆరాధనను చేయవలసి వచ్చింది అని అంటే, ఇక్కడ యెరోబాము అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే 2 దూడలను చేయించాడు. ఎందుకు చేయించాడు అని అంటే, అక్కడ యెరూషలేములో రెహబాము అనేటువంటి ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు, యూదా పరిపాలన. ఈ యెరోబాము అనేటువంటి ఆయన ఇశ్రాయేలు పరిపాలన చేస్తూ ఉన్నాడు, ఇశ్రాయేల్ రాజ్యానికి. వీరేం చేశారంటే, ఈ యెరోబాము ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేముకు వెళ్ళి ఆరాధన చేస్తే, యెరూషలేముకు వెళ్ళి దేవుని మహిమపరిస్తే,
రెహబాము తట్టు తిరిగి నన్ను చంపివేస్తారేమో, నన్నేం చేస్తారు, చంపివేస్తారనే ఉద్దేశంతో ఆయన ఏం చేస్తాడంటే తన్ను తానుగా ఆలోచన చేసుకొని నిజదేవుని తట్టు తిరుగుతూ ఉన్నటువంటి మనుష్యులను ఎక్కడ తిప్పించాడు అని అంటే దూడలను ఆరాధన చేసేటట్టుగా చేశాడు. అంటే ప్రజలకు పాపాన్ని పురిగొల్పే విధముగా పాపాన్ని ప్రేరేపించి పాపాన్ని చేయిస్తూ ఉన్నాడు. ఎవరు? యెరోబాము ఇశ్రాయేలు 10 రాజ్యాలకి ఏం చేస్తున్నాడు, 10 గోత్రాల వారికి రాజుగా ఉన్నాడు. ఈయన రాజుగా ఉన్నాడు. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఇజ్రాయేలు దేశం నుంచి ఈ యెరూషలేము దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆరాధన చేస్తే వారు ఆయన తట్టు తిరుగుతారేమో అని ఆలోచన చేశారు. వీళ్ళు ఆలోచన చేసి 2 దూడలను చేయించి ఇశ్రాయేలు ప్రజలతో అంటూ ఉన్నారు. ఏమంటున్నారంటే, అయ్యా మీరు యెరూషలేము పోవడము చాలా దూరం పడుతుంది. ఎందుకంటే మీలో ముసలి వాళ్ళు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, ఇంకా చాలామంది వయసు ఉడిగినటువంటి వారు ఉన్నారు, కాళ్ళు లేని వారు ఉన్నారు, కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు. కనుక మీరు మనల్ని ఐగుప్తు దేశం నుంచి నడిపించిండేది ఇవే. ఏవంట? దూడలు, బంగారు దూడలు చేయించాడు, వెండిది కూడా కాదు, మరి బంగారు దూడలను చేయించి బేతేలు దగ్గర 1, దాను దగ్గర 1 పెట్టించి ఇవే యెహోవా దేవుడు, దీనిని మీరు ఆరాధన చేయండి, దీన్నే మీరు సాగిలపడండి, దీనికే మీరు బలులర్పించండి, ఇక్కడే ఆరాధన చేయవలసిన స్థలము, ఇక్కడే దేవుని మహిమపరిచిన స్థలము అని ఇశ్రాయేల్ ప్రజలకు అందరికీ ఏం చేశాడంట, మభ్యపెట్టించేశాడు. బాగా ఆలోచించండి. మరి ఇశ్రాయేల్ ప్రజలు యెరోబాము మాటలను నమ్మారు. యెరోబాము మాటలను నమ్మారు. వాళ్ళు నమ్మి అక్కడ ఆరాధన చేస్తూ ఉన్నారు, నమ్మి అక్కడ బలులర్పిస్తున్నారు, నమ్మి అక్కడ సాగిలపడుతూ ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు ఎంత అమాయకులు అని అంటే, ఎంత మూర్ఖులు, అమాయకులు అని చెప్పాల్సిన అవసరం లేదు, మూర్ఖులు అని అనాలి. ఎందుకు అని అంటే ఈ రాజుల గ్రంథాన్ని వచ్చేసరికి పంచకాండాలు అయిపోతాయి. పంచకాండాలలో ధర్మశాస్త్రము, మనకి పంచకాండాలు అయిపోయిన తర్వాత ఏమొస్తాయి, ఇక్కడ పంచకాండాల్లోనే ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత న్యాయాధిపతులు వస్తారు, న్యాయాధిపతులు వచ్చిన తర్వాత రాజులు వస్తారు. ఈ రాజుల కాలం వచ్చేంత వరకు ఇశ్రాయేల్ ప్రజల సంతతి వస్తూనే ఉంది. మరి ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు, 15వ అధ్యాయం నిర్గమాకాండంలో ఆయన ఆజ్ఞలను ఇచ్చాడు. ఆయన ఆజ్ఞలను ఇచ్చిన తర్వాత ఆ ఆజ్ఞలను శిరసా వహించమని చెప్తూ ఉన్నాడు. ఆజ్ఞలు శిరసా వహించినప్పుడు ఆ ఆజ్ఞలను ఏం చెప్పాడు, మీరు వేటి రూపమును చేసుకోవద్దండి, వేటికి మీరు సాగిలపడొద్దండి, వేటికి మీరు పూజించొద్దండి, వేటికి కూడా బలులు మీరు అర్పించొద్దండి, కేవలం యెహోవా నామమును మాత్రమే మీరు ఆరాధన చేయాలి, యెహోవా నామమును మాత్రమే మీరు సేవించాలి, వేటిని కూడా మీరు ఆకారముగా చేసుకొని వాటికి హస్తకృతములైనటువంటి వాటిని మీరు ఆరాధన చేసుకోవద్దండి, మీరు ఆరాధన చేయొద్దండి, యెహోవా నామమును మాత్రమే మీరు ఆరాధన చేయాలి అని అక్కడ బోధించాడు, సెలవిచ్చాడు కూడా ఆజ్ఞలలో. మరి ఇవన్నీ తెలుసు ఇశ్రాయేలు ప్రజలకి. ఐగుప్తు దేశం నుంచి నడిపిస్తూ ఉండేటప్పుడు ప్రజలకు ఆహారము కావాలన్నప్పుడు, ప్రజలకు నీళ్లు కావాలి అన్నప్పుడు, ప్రజలకు మాంసము కావాలి అని అన్నప్పుడు అన్నీ మాట్లాడుతూ ఆయన ఏం చేస్తున్నాడు, ప్రజలకు ఇస్తూనే వస్తూ ఉన్నాడు, ప్రజలకు ఇస్తూ వస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ వస్తున్నాడు. పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను ఇశ్రాయేల్ ప్రజలను కునకక కాపాడుతూ ఆయన వస్తూనే ఉన్నాడు. ఇటువంటి కార్యాలు చేసిన దేవుడు, మాట్లాడుతూ ఉండేటువంటి ఆయన ఆదికాండంలో 1వ అధ్యాయం 1వ వచనంలో సెలవిచ్చిన రీతిగా ఇక్కడ యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో సెలవిచ్చిన రీతిగా దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మకు రూపము లేదు, ఆత్మకు పోలికలు లేవు, ఆత్మకు ఒక ఆకారం అనేది అక్కడ
లేదు. కానీ వీరేం చేసుకుంటున్నారంటే, ఒక ఆకారాన్ని యెరోబాము రాజు 2 దూడలను చేయించి, ఆ దూడలు యెహోవా దేవుడే అని చెప్పి ఏం చేశాడు, ప్రజలను పురిగొల్పి యెహోవా దేవుని నామాన్ని పూజించమని అక్కడ చెప్తూ ఉన్నాడు. అవును, ఇవి కదలనివి, పలకనివి, ఉలకనివి, చలనము లేనివి, మేమెందుకు ఆరాధన చేయాలి? ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసత్వముగా బ్రతుకుతూ ఉండేటప్పుడు మమ్మల్ని విడిపించి, మమ్మల్ని నడిపించి, ఎర్ర సముద్రాన్ని దాటించి, అరణ్యంలో భోజనాన్ని పెట్టి, అరణ్యంలో దాహాన్ని ఇచ్చినటువంటి దేవుడు మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించాడు. మరి ఇక్కడ ఇవి ఉలకకుండా, పలకకుండా స్థిరమైనటువంటివిగా ఉన్నాయే అని వాళ్ళు అర్థం చేసుకోలేదా? వారు అర్థం చేసుకోలేదా? ఒకసారి అర్థం చేసుకోలేదు. యెరోబాము రాజు కనుక, రాజు చెప్పిన మాటను విని వాళ్ళు ఏం చేశారు, ఆయన అధికారానికి భయపడ్డారే తప్పితే, ఆయన అధికారానికి లోబడ్డారే తప్పితే, అవి యెహోవా దేవుడు అని మనస్ఫూర్తిగా వారు ఆరాధన చేశారో లేదో తెలియదు, కానీ అక్కడ ఆరాధన చేసినట్టుగా మనకి కనపడతా ఉంది. బాగా ఆలోచన. ఇదే అంటున్నాడు, ఆమె అంటుంది, అయ్యా మా పితరులు ఈ స్థలమందు ఆరాధన చేశారు, కానీ ఆరాధించవలసిన స్థలం ఏదంట? ఆరాధించవలసిన స్థలము యెరూషలేము. ఆరాధించే స్థలం యెరూషలేము ఉంది, అక్కడ ఆరాధిస్తారు, ఆరాధన జరుగుతుంది అని సెలవిస్తూ ఉన్నారు. కానీ ఆమె చెప్తుండేటువంటి మాట, మెస్సయ్య వస్తాడని మేము ఏం చూస్తున్నాము, ఎదురు చూస్తూ ఉన్నాము. మెస్సయ్య వస్తాడని, మాకన్నీ తెలియపరుస్తాడు అని, ఏది మంచి, ఏది చెడు, ఏది కర్మం, ఏది పరలోకము, ఏది నరకము, అవన్నీ మాకు తెలియచేస్తాడు. పాపాన్ని ఏ విధంగా పోగొట్టుకోవాలి, పాపాన్ని ఏ విధంగా జయించాలి అనే విషయాన్ని కూడా మాకు తెలియచేస్తాడు. కనుక ఆయన వస్తాడు అన్నప్పుడు మేము ఎదురు చూస్తూ ఉన్నాము. ఈమె ఎదురు చూస్తూ ఉంది. ఏమంట? ఎవరు ఈమె? సమరయ స్త్రీ. ఈ సమరయ స్త్రీ ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉందంట? మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉందంట. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. 6వ వచనాన్ని. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయను. సమరయ స్త్రీ ఏమంట? సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు తనకేం చేశారంట? దాహమునకిమ్మని అడిగాను. ఆయన ఆ దాహాన్ని అడగడానికి గల కారణం ఏమి అంటే 4వ వచనాన్ని చూసుకుందాం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. వెళ్ళెను అనే మాట లేదు అక్కడ. అంటే వెళ్ళవలసి వచ్చాను అంటే దాని అర్థం ఏమి? ఇప్పుడు వెళ్ళవలసి వచ్చాను అంటే 2 దారులు ఉన్నాయి. 2 దారులు ఉన్నాయి. ఎక్కడికి? వాళ్ళు వెళ్ళేటువంటి ప్రయాణానికి. కానీ ఈయన ఏ దారి నుంచి వెళుతున్నాడంట? సమరయ మార్గం గుండా వెళుతున్నాడు. ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అని అంటే ఇక్కడ ఏమంటుంది? ఆయన వస్తాడని మేము ఎదురు చూస్తున్నాము. ఆమె ఎదురు చూస్తూ ఉంది. మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తూ ఉంది. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయంలో పొట్టి జక్కయ్య ఆయన ఏం చేశాడు? యెరికో పట్టణంలో ఆయన ఈ మార్గం గుండా వస్తాడు, ఆయన ఈ మార్గం గుండా వస్తాడు, ఈ మార్గం గుండా వస్తాడు, ఆయనను నేను చూడాలి, ఆయనతో నేను మాట్లాడాలి, ఆయన ముఖవర్చస్సు ఏ విధంగా ఉందో అవన్నీ చూడాలి అనుకున్నటువంటి పొట్టి జక్కయ్య ఈ దారి గుండా ఖచ్చితంగా వస్తాడు. ఈ అవకాశాన్ని నేను చేజార్చుకోకూడదు, ఈ అవకాశాన్ని నేను విడిచిపెట్టకూడదు, ఖచ్చితంగా నేను యేసును చూడాలి. ఒక నిర్ణయం. అప్పటికి ఇంకా యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి ఇంకా రాలేదు. కానీ ఈయనేమనుకుంటున్నాడు? ఈ ప్రాంతం గుండా ఖచ్చితంగా ఈయన వస్తాడు, ఖచ్చితంగా నేను ఈయనను చూడాలి అని ఏం చేశాడు? ఆయన మేడి చెట్టు ఎక్కి ప్రభువును చూడాలి అని అనుకున్నాడు.
ప్రభువును చూడాలి అని అనుకున్నప్పుడు వెంటనే ఆ దారి గుండా వస్తూ ఉన్నటువంటి యేసు ప్రభు శిష్యులు జన సమూహము అంతా కలిసి ఆ దారి గుండా వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉండేటప్పుడు జక్కయ్య మనస్సును ఎరిగినటువంటి ప్రభు వారు ఏం చేశారు, జక్కయ్య ఉన్న చోటనే నిలబడ్డాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జక్కయ్య ఉన్న చోటనే నిలబడ్డాడు. నిలబడి ఏం చేశాడు, జక్కయ్య మనస్సును ఎరిగినటువంటి దేవుడు జక్కయ్య త్వరగా దిగిరా అన్నాడు. ఇక్కడ కూడా ఈ సమరయ స్త్రీ ఏమనుకుంటుంది అంటే, మెస్సయ్య వస్తాడు, మాకు బోధిస్తాడు, మాకు తెలియచేస్తాడు, నీతి బోధలు, రాజ్య బోధలు, రక్షణ బోధలు, సువార్త బోధలు, నీతి మార్గపు బోధలు ఇవన్నీ మాకు బోధిస్తాడు, తెలియచేస్తాడు. ఆయన కొరకు ఈమె తృష్ణ కలిగి, ఆశ కలిగి, ఆతృతతో, ఆందోళనతో ఏం చేస్తుంది, ఎదురు చూస్తుంది. ఆ మనస్సును ఎరిగినటువంటి ప్రభువారు ఆ దారిన వెళుతూ ఉండేటప్పుడు సమరయ స్త్రీ మనస్సును గుర్తించి సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాలన్న ఒక ఆలోచనతో అక్కడ ఆ బావి దగ్గర, యాకోబు బావి దగ్గర ఏం చేశాడంట, అలసిన వాడై అని అంటున్నాడు. ఏమంట, అలసిన వాడై. ప్రభువారు అలసిపోతారా అండి? అలసిపోతారా? కానీ ఆమెతో మాట్లాడాలని ఒక ఆతృతతో, ఆమెను రక్షణలోకి నడిపించాలి అని ఒక ఆతృతతో ఆయన ఏం చేశాడు, అలసిన వాడై యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు అంట. అలసిన వాడై యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. అక్కడికి రానే వచ్చింది ఎవరు, సమరయ స్త్రీ. అక్కడికి రానే వచ్చింది సమరయ స్త్రీ. ఆ సమరయ స్త్రీ వచ్చి నీళ్లు చేదుకుంటూ ఉండేటప్పుడు ప్రభువారు ఒక మాట అడుగుతారు. ఏమంటారంట అక్కడ, అమ్మా చదవండి, అది ఏమంటున్నాడు, యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఇది ఇంపార్టెంట్ పాయింట్, మీరు బాగా ఆలోచించండి. యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఎందుకు చేయరు? వాళ్ళకు వీళ్ళకు వైరవం ఏమి? వాళ్ళకు వీళ్ళకు స్నేహం లేకుండా పోవడానికి గల కారణమేమి? ఆమె అంటాంది, అయ్యా నీళ్లు కావాలని నన్ను అడుగుతున్నావు. అసలు యూదులు సమరయులతో మాట్లాడరు. సమరయులే యూదులతో మాట్లాడడానికి వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, మాట్లాడరు వాళ్ళు. కానీ నీవైతే నేను ఒక సమరయురాలని తెలుసు, కానీ నన్నేమంటున్నావు, నువ్వు నీళ్ళిమ్మని అడుగుతున్నావు. మాట్లాడేదే కాదు, నువ్వేమడుగుతున్నావు, నీళ్ళిమ్మని అడుగుతూ ఉన్నావు. నువ్వు యూదుడవు, నేను సమరయుని కదా, మీకు మాకు పొత్తేముంది, మీకు మాకు సాంగత్యమేముంది, మీకు మాకు సహవాసమేముంది అని మాట్లాడుతూ ఉండేటప్పుడు అక్కడ ఆయన ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడో చూడండి. ఏమర్చున్నాడు అంటే అక్కడ, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అవియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చును అని అంటున్నాడు. ఏమంట, అమ్మా ఈ దాహాన్ని అడుగుతున్నటువంటి వాడు ఎవడో నీకు తెలిసి ఉంటే ఆయన నీకు ఏం చేస్తాడంట, జీవజలములు ఇస్తాడు. ఆమె ఉంది, ఒక మాట అంటుంది, అయ్యా ఆ జీవజలం ఏదో నాకు ఇస్తావా? ఇప్పుడు యూదులకి సమరయులకి ఎందుకు సాంగత్యము లేదు అని అంటే, ఆ మాట మనం ఆలోచన చేస్తే కనుక పాత నిబంధన గ్రంథంలో సొలొమోను మహారాజు పరిపాలన చేసిన తర్వాత 40 సంవత్సరాలు పరిపాలన అయిపోయిన తర్వాత అతని కుమారుడైనటువంటి రెహబాము పరిపాలన చేస్తాడు. బాగా వినండి అమ్మా. అతని సొలొమోను మహారాజు కుమారుడైనటువంటి రెహబాము ఇశ్రాయేల్ గోత్రాలకు అన్నిటికీ ఆయన
పరిపాలన చేస్తాడు. ఒకే రాజ్యం ఉన్నింది, ఒకే సింహాసనం ఉన్నింది, ఒకే రాజ్య పరిపాలన ఉన్నింది. కానీ రెహబాము పరిపాలనలో దేశము 2 భాగాలుగా విభాగించబడింది, చీలిపోయింది. చీలిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు 12 గోత్రాల వారు ఏమైపోతారంటే 2 దేశాలుగా విభాగించబడతారు. ఏ విధంగా అంటే ఇశ్రాయేలు రాజ్యాన్ని 10 గోత్రాల వారికి అప్పగిస్తారు. 2 గోత్రాల వారు ఏమైపోతారంట యూదా రాజ్యముగా ఏర్పడుతుంది. ఇశ్రాయేలీల గోత్రాలలో 10 గోత్రాలకి ఇశ్రాయేలు రాజ్యముగా ఏర్పడుతుంది. 2 గోత్రాలు అంటే యూదా రాజ్యానికి సంబంధించినదిగా ఏర్పడుతుంది. అక్కడ 2 భాగాలుగా విభాగించబడుతుంది. అప్పుడు ఇశ్రాయేలు వారిని యెరోబాము అనేటువంటి రాజు పరిపాలన చేస్తాడు. ఈ 10 గోత్రాల వారికి, ఈ 2 గోత్రాల వారికి ఎవరు పరిపాలన చేస్తారంట? రెహబాము పరిపాలన చేస్తూ ఉన్నాడు. రెహబాము ఏం చేశాడంటే యెరూషలేమును రాజధానిగా చేసుకొని ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. యెరోబాము షోమ్రోను పట్టణాన్ని రాజధానిగా చేసుకొని ఆయన పరిపాలన చేస్తున్నాడు. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో ఈ చరిత్ర అంతా మీకు కనపడుతుంది. ఈయన పరిపాలన చేస్తూ ఉండేటప్పుడు మీకు చెప్పాను కదా, ఏమన్నాను ఇప్పుడు, యెరోబాము ఏం చేశాడు? యెరూషలేముకు వెళ్ళి ఆరాధన చేయకోకుండా 2 దూడలను చేయించి 2 దూడలతో ఏం చేయించాడంట? వారికి ఆరాధన స్థలముగా ఏర్పాటు చేశారు. ఈ విధముగా భయంకరమైనటువంటి విగ్రహారాధన చేస్తూ ఉండేటువంటి ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన విగ్రహారాధన చేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, సాగిల పడుతున్నారు, నమస్కరిస్తున్నారు, పూజలు చేస్తున్నారు. అవి పలకని వాటి ఉలకని వాటికి ఆ మాయా యొక్క బంగారు దూడలకి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సాగిల పడుతున్నారు. ఈ విధముగా చేస్తూ ఉండేటప్పుడు, ఈ విధముగా వాళ్ళు ఆరాధనలు జరిగిస్తూ ఉండేటప్పుడు యెహోవా దేవునికి కోపం వచ్చింది. ఆయనకు కోపం వచ్చి ఆయన ఉగ్రుడై, ఆయన కోపావేశుడై ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశాడు అంటే అష్షూరు రాజుకి చెరలోకి పంపించేశాడు. అష్షూరు రాజుకి చెరలేనికి ఎవరిని? 10 గోత్రాల వారిని ఏం చేశాడంట? అష్షూరు రాజు చేతికి అప్పగించేశాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఈ విగ్రహారాధన చేసేదే కాకుండా యూదా వారికి కూడా అంటించారు అంటుడు వ్యాధి. యూదా వారికి కూడా అంటించడం ద్వారా ఆ యూదా వారు కూడా విగ్రహారాధన చేస్తూ ఉండడంతో వారిని కూడా బబులోను దేశపు రాజుకి అప్పగించేశాడు. 70 సంవత్సరాలు వీళ్ళు బానిసలుగా వెళ్ళిపోయారు. ఈ విధముగా వారు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ఇశ్రాయేల్ ప్రజలు ఉంటారు. వీరు బానిసలుగా అష్షూరు రాజు తీసుకొని పోయినది ఎవరిని అంటే బాగా పని చేస్తున్న వారిని, బాగా యవనస్తులుగా ఉన్నవారిని, ఏదైనా సాధించగలను అనేటువంటి వారిని, జ్ఞానము కలిగినటువంటి వారిని, వివేకము కలిగినటువంటి వారిని, కొద్దిగా గొప్ప విద్యను చదివినటువంటి వారిని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. మిగతా వారు ఇశ్రాయేలు దేశంలోనే ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే ముతుకొళ్ళు, పిల్లలు, తర్వాత ఇంత వయసు కలిగిన పిల్లలు, యవన స్త్రీలు, వాళ్ళు వీళ్ళు కొద్దిమంది మిగిలిపోయారు. ఆ మిగిలిపోయిన తర్వాత ఆ మిగిలిపోయిన ప్రజలలోకి అష్షూరు రాజు ఏం చేస్తాడంటే 5 దేశాల వారిని తీసుకొని వచ్చి ఆ ఇశ్రాయేలు దేశంలో ఏం చేస్తాడంట? వదిలేసిన తర్వాత 5 దేశాల వారిని తీసుకొని వచ్చి ఆ ప్రాంతంలో వదిలిన తర్వాత ఈ ఇశ్రాయేలు మిగిలిపోయినటువంటి జనాంగము ఈ 5 దేశాల వారితో సాంగత్యం చేస్తారు. ఈ సాంగత్యం చేసిన తర్వాత వారితో సహవాసం చేసి వీరి పిల్లల్ని వాళ్ళకి ఇచ్చుకుంటూ, వారి పిల్లల్ని వీళ్ళకి ఇచ్చుకుంటూ వాళ్ళు ఏం చేశారంట? వివాహాలు చేసుకుంటూ పిల్లల్ని కంటూ మిశ్రిత జనాంగముగా ఉండిపోయారు. ఆ విధముగా వారంతా ఉన్నప్పుడు, ఆ విధముగా వాళ్ళంతా ఇదైపోయారు, ఒక మిశ్రిత జనాంగముగా ఉన్నారు. అంతలోపల వీరు చెరలో నుంచి బయటకు వచ్చారు. అందరూ చెరలో నుంచి బయటికి వచ్చిన తర్వాత యూదా జనాంగము యెరూషలేములోకి వచ్చి యెరూషలేములో ఏం చేశారంటే మందిరాన్ని చూశారు.
మందిరాన్ని చూసినప్పుడు మందిరము కొద్దిగా పాడైపోయింది. పాడైపోయిన మందిరాన్ని తిరిగి కట్టాలని యూదావారు ఆలోచన చేశారు. యూదావారు ఆలోచన చేసినప్పుడు అక్కడే ఉండేటువంటి షోమ్రోను పట్టణంలో ఉండేటువంటి ఈ సమరయులు ఏం చేశారంటే, ఎవరు వీళ్ళు? మిశ్రిత జనాంగముగా ఉన్నటువంటి వారు ఏం చేశారంటే యూదావారి దగ్గరికి వచ్చారు. యూదావారి దగ్గరికి వచ్చి అంటున్నారు, అక్కడ ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఏమని? మనము మందిరము పాడైపోయింది, మందిరాన్ని బాగు చేసుకోవాలి, అందరము కలిసి బాగు చేసుకుందాము అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ సంభాషణ నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయంలోను, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయంలోను మీకు కనబడుతుంది. ఈ విధముగా వాళ్ళు ఒక కూటాన్ని ఏర్పాటు చేసుకొని మాట్లాడుకుంటూ ఉండేటప్పుడు ఈ మిశ్రిత జనాంగము వస్తారు. వచ్చి మేము కూడా యెహోవా దేవుణ్ణి ఆరాధన చేసేవారమే, మేము కూడా యెహోవా దేవుణ్ణి పూజించేవారమే, మేము కూడా యెహోవా దేవునికి సాగిల పడేవారమే, కనుక ఆయన ఆలయాన్ని కట్టడానికి మేము కూడా అర్హులమే అని అంటారు. అంటే అప్పుడు యూదావారు అంటారు, యూదావారు ఏమంటారంటే మీరు అనర్హులు, మీరు అనర్హులు, మీ బ్రీడ్ అంతా ఏమైపోయింది? పాడైపోయింది. మీరు ఏం చేశారు? అన్యులతో సహవాసము చేసి, అన్యులతో సాంగత్యము చేసి, వారితో పోయి కాపురము చేసి మీరు పిల్లలను కన్నారు. అందులో ఎవరు కన్నారు తెలుసా? ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనం నుంచి 44వ వచనం వరకు కనపడుతుంది. యాజకులు కూడా వారితో వివాహం చేసుకున్నారంట, వారు కూడా పిల్లలు కన్నారంట. ఆలోచించండి. అన్యులతో సాంగత్యము చేయొద్దు అని చెప్పాడు యెహోవా దేవుడు, అన్యులతో సహవాసం చేయొద్దు అని చెప్పాడు. కానీ వీరు సహవాసం చేశారు, సాంగత్యం చేశారు, సంసారం చేశారు, పిల్లల్ని కన్నారు. వారు మిశ్రిత జనాంగముగా ఏర్పడిపోయారు. మంచి బ్రీడ్గా లేరు, నాణ్యమైన బ్రీడ్గా లేరు. కానీ యూదా జనాంగము మాత్రము పవిత్రంగా ఉన్నారు. వారు ఎవరిని ఆరాధన చేయలేదు, ఎవరికి సాగిలపడలేదు, వారు ఎవరికి నమస్కరించలేదు. కేవలం ఒక యెహోవా దేవుని మాత్రమే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, వారికి ఎంత అనారోగ్య పరిస్థితి వచ్చినా, ఆ బానిసత్వంలో వారు ఎంతగా బాధ పెట్టినా కూడా కదా, దానికి సాదృశ్యంగా షద్రక్ మేషక్ అబేద్నెగోలు లేరా మనకి? వాళ్ళు ఉన్నారు కదా. వారిని ఎంత బాధ పెట్టినప్పటికీ కూడా వారు మాత్రం వేటికి సాగిలపడకుండా కేవలం యెహోవా నామాన్ని మాత్రమే స్మరణ చేసుకుంటున్నారు. కనుక మేము ప్రత్యేకించబడిన వారము, మేము పవిత్రమైనటువంటి వారము, మేము పరిశుద్ధమైనటువంటి వారము, ఒకే నామాన్ని ఆరాధన చేసినటువంటి వారము, ఒకే సహవాసాన్ని కలిగినటువంటి వారము మేము. మీరు మందిరాన్ని కట్టడానికి అర్హులు కారు అని అన్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే, వీరు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే, యూదా వారు మందిరావరణాన్ని కడుతూ ఉండేటప్పుడు ఆ దేశంలో మందిరాన్ని కట్టకూడదని విరోధులు మాట్లాడుతూ ఉండేటప్పుడు ఆ విరోధులతో ఈ మిశ్రిత జనాంగము కలిసి ఏకముగా మరి ఎక్కువగా ఘర్షణలు మొదలైపోయింది. ఈ విధముగా జరుగుతూ ఉండేటప్పుడు, ఈ విధముగా చేస్తూ ఉండేటప్పుడు ఏం చేశారు అని అంటే, దేవుడు వారి మధ్యలోకి సింహాలను పంపించాడు. దేవుడు వారి మధ్యలోకి సింహాలను పంపించాడు. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో చూసినట్లయితే 24వ వచనం నుంచి మీకు క్షుణ్ణంగా అది తెలిసిపడుతుంది. ఆ సింహాలను పంపించినప్పుడు ఎవరెవరైతే భయంకరమైన విగ్రహారాధన చేస్తున్నారో, దేవుని నామాన్ని దూషిస్తున్నారో, దేవుని నామానికి వ్యతిరేకలే జీవిస్తున్నారో, వారి అందరినీ ఆ సింహాలు ఏం చేశాయంట? చంపుకొని తిన్నాయంట. చంపుకొని తిన్న తర్వాత ఆ 5 దేశాల వారు వచ్చినటువంటి వారు ఉంటారు కదా, వారు అంటారు, ఈ యొక్క యెహోవా నామాన్ని వీరు ఆరాధించవలసినటువంటి వారు కనుక, ఈ లోక మర్యాద మాకు తెలియదు కనుక అష్షూరు రాజు దగ్గరికి పోయి, రాజా, వారి యెహోవా దేవుణ్ణి ఆరాధన చేసేటువంటి వారు కనుక వారి మర్యాద మాకు తెలియదు, వారి మార్గము మాకు తెలియదు, వారి భక్తి మాకు తెలియదు, వారిని ఏ విధంగా ఆరాధించాలో మాకు తెలియపరచడానికి ఒక యాజకుడిని మాకి పంపించమన్నప్పుడు, అప్పుడు వెంటనే యెహోవా దేవుని ఆరాధన చేస్తున్నటువంటి వారిలో నుంచి ఒక యాజకుని అక్కడికి పంపిస్తారు. యాజకుని పంపించినప్పుడు ఆ యాజకుని మాట కూడా వీళ్ళు వినరు. ఆ యాజకుని మాట కూడా వీళ్ళు ఏం చేయరంట? వినరంట.
ఈ విధముగా ఈ యొక్క మందిరావరణాన్ని కడుతూ ఉండేటప్పుడు అడ్డుపడుతూ ఉన్నప్పటి నుంచి యూదులకి ఇశ్రాయేలీలకి ఏమైందంట? పొత్తు కుదరడమే లేదు. ఈ మిశ్రిత జనాంగం అంతా ఎక్కడున్నారు? ఇప్పుడు ఎక్కడున్నారు? షోమ్రోను పట్టణంలో ఉన్నారు. షోమ్రోను పట్టణం ఏ పట్టణం అనే మనం అనుకున్నాము ఇంతకుముందు? సమరయ్య పట్టణం. ఎవరున్నారు ఇప్పుడు? సమరయ్యులకి యూదులకి ఏమైపోయిందంట? సాంగత్యము కుదరడం లేదు. మేము పవిత్రులము, మీరు అపవిత్రులు, మేము పరిశుద్ధులము, మీరు అన్యులు అని అప్పటి నుంచి యూదులకి సమరయ్యులకి సాంగత్యము కుదరదు అని అంటున్నాడు. తరువాత ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే ఈ సమరయ స్త్రీ స్టోరీలోకి వచ్చేద్దాం మనం. ఈ సమరయ స్త్రీ దాహం, అయ్యా నేను ఊరిలో నుంచి ఇక్కడికి ఊరి బయటికి రావాలి అంటే, కుండను పట్టుకొని రావాలి అంటే, ఆ కుండను నింపుకొని బరువు మోసుకుంటూ మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే ప్రతిరోజు నాకు భారంగా ఉందయ్యా, ప్రతిరోజు నాకు భారంగా ఉందండయ్యా. కానీ నువ్వు ఇస్తానంటున్నావే అదేదో జీవజల నది అని, అది నాకు ఇస్తావా? నేను చేదుకోకుండా, ఇంత దూరంగా రాకోకుండా, ఇంత ప్రయాస పడుకోకుండా, ఇంత కష్టపడుకోకుండా ఆ జీవజల నది ఏదో నాకు ఇస్తావా? ఆ జీవపు ఊట అదేదో నాకు ఇస్తావా అని అంటే ప్రభు అంటున్నారు, నీకు అది కావాలి అంటే, బాగా వినండి, నీకు అది కావాలి అంటే నీవు వెళ్ళి ఎవరిని పిలుచుకురమ్మంటున్నాడు? నీ పెనిమిటిని తీసుకొని రా అని అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? సమరయ స్త్రీతో. ఇప్పుడు మీరు సంఘంలో బాప్తీసం తీసుకోవాలి అనుకుంటారు. సంఘంలో ఇప్పుడు చింటూ ఉన్నాడు, బాప్తీసం తీసుకోవాలి అనుకుంటాడు. అనుకునేటువంటి వాడిని, రే నువ్వు బాప్తీసం తీసుకోవాలి అంటే మీ అమ్మని పిలుచుకురాపో, మీ నాయన్ని పిలుచుకురాపో, మీ తాతని పిలుచుకురాపో, మీ అబ్బని పిలుచుకురాపో అని అంటే బాగుంటుంది? అది ఈమె ఏమని అడుగుతుంది? ఆ జీవపు ఊట ఏదో నాకు ఇయ్యి, అది నేను పుచ్చుకుంటాను, అది నేను తీసుకుంటాను అంటే ఈయన ఏమంటున్నాడు ఇప్పుడు? అది కావాలి అంటే నువ్వు వెళ్ళి ఏం చేయాలంట? నీ పెనిమిటిని తీసుకొనిరా, అప్పుడు నేను నీకు ఇస్తాను అంటే, అప్పుడు ఆమె అంటుంది, నాకు పెనిమిటి లేడు, నాకు పెనిమిటి లేడు. అది చదవండి అమ్మా, వరుసగా చదవండి ఇంకా లైన్గా మీరు. యేసు నీవు వెళ్ళి 16వ వచనం, 4వ అధ్యాయం 16వ వచనం. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే. ఇక్కడ ప్రభు మాట, సమరయ స్త్రీ మాట మీరు బాగా వినండి, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఏమంటున్నాడు? అమ్మా నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రా అని అంటున్నాడు. ఆమె ఏమంటుంది? నాకు పెనిమిటి లేడు అంటున్నాడు. మళ్ళీ ప్రభు ఏమంటున్నాడు? నువ్వు పెనిమిటి లేడు అన్న మాట సరియే అంటున్నాడు. అంటే నీకు పెనిమిటి లేడు వాస్తవమే. మరి వాస్తవమే అని అన్నప్పుడు ప్రభువారు ఎట్లా ఆమెను తీసుకొని రమ్మన్నాడు? ఫస్టే చెప్పాడు కదా, నీకు పెనిమిటి తీసుకొని రా. ఈమె మెస్సయ్య వస్తాడని ఎదురు చూసినటువంటి సంగతి గుర్తెరిగినటువంటి ఈయన ఆమెకి పెనిమిటి లేడన్న సంగతి తెలీదా? ఆమె పెనిమిటే లేడు అన్న విషయం తెలీదా? తెలుసు. ఆమె అంతరంగంలో ఉన్న భావాన్ని, ఆమె అంతరంగంలో ఉన్న చీకటిని, ఆమె అంతరంగంలో ఉన్న అన్య ఆరాధనను పోగొట్టడానికి ప్రభు వారు ఏం చేస్తున్నారంటే ఈ మాటలను పెంపు చేశారు. తర్వాత అంటున్నాడు, ఒక మాట అంటున్నాడు, నీవు పెనిమిటి లేడు అన్న మాట సరియే, కానీ మరల ఇంకొక మాట అంటాడు. ఏమంటాడో చూడండి, నీకు 5 పెనిమిట్లు ఉండిరి. ఏమంటున్నాడో చూడండి, నీకు పెనిమిటి లేడు అన్న మాట సరియే, కానీ ఏమంట? నీకు 5 పెనిమిట్లు ఉండ్రి, కానీ ఇప్పుడున్నవాడు కూడా నీకు పెనిమిటి కాడు. ఇప్పుడున్నవాడు కూడా నీకు పెనిమిటి కాడు. ఎవరా పెనిమిట్లు? ఎవరు వాళ్ళు? మనము వాస్తవముగా ఈ లోకంలో అనుకుంటున్నటువంటి మాట, వాస్తవముగా చదివిన తర్వాత తీర్మానం చేసుకుంటున్నటువంటి మాట ఏమిటి అని అంటే, ఆమె ఒక వ్యభిచారి అనుకుంటున్నారు. అవునా?
ఆమె ఒక వేశ్య అని అనుకుంటున్నారు. అది ఈలోకపరమైనటువంటి తాత్పర్యము, అర్థము. ఆత్మీయమైనటువంటి పరమార్థం ఏమి దాగి ఉంది? ఆమె వేశ్యనా? ఆమె నిజముగా వేశ్యనా? ఆమె నిజముగా వ్యభిచారా? వ్యభిచారి తర్వాత ఆయన నీ పెనిమిట్లు తీసుకొని రా అని అన్నాడు. ఎందుకు అని అంటే, వ్యభిచారము చేత పట్టబడినటువంటి స్త్రీని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఆమెతో అంటున్నాడు, అమ్మా నీ పాపములు క్షమించబడ్డాయి అంటాడు. ఏమని సంబోధిస్తున్నాడు? నువ్వు వ్యభిచారం చేశావు, పలాని వానితో చేశావు, పలావానితో చెడిపోయావు అని ఆ పాపాన్ని ఎత్తి చూపిస్తున్నాడా? ఎత్తి చూపించడం లేదు. కానీ ఏమంటున్నాడు? నీ పాపములు, అమ్మ నీకు ఎవ్వరు శిక్ష విధించలేదా? నేను కూడా నీకు శిక్ష విధించను, నీ పాపములు క్షమించబడ్డాయి అని అంటున్నాడు. అంటే ఒక తప్పు చేస్తూ ఉన్నటువంటి స్త్రీ దగ్గర ప్రభు మాట్లాడిన మాట, నీ పాపములు క్షమించబడ్డాయి. ఒక వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీ కానివ్వండి, వేశ్య జీవితం జీవిస్తున్న స్త్రీకి పక్కన ముందు కానీ వెనక కానీ ఆ వర్డ్ ఉపయోగించారు ప్రభువారు. రాహాబు వేశ్య. యోహాను రాసిన సువార్తలకు వచ్చేసరికి పాపాత్మురాలైన స్త్రీ అని సంబోధించారు. కానీ ఇక్కడ సమరయ స్త్రీ దగ్గర ఈమె పాపాత్మురాలు, ఈమె వేశ్య, ఈమె వ్యభిచారి అని ఎక్కడ సంబోధించలేదు, ఎక్కడ ప్రస్తావించలేదు. నీ పాపములు క్షమించబడ్డాయి అని కూడా చెప్పలేదు. ఇక పాపము చెయ్యకు అని చెప్పలేదు. కూడా అక్కడ చెప్పలేదు, మాట్లాడలేదు. మరి 5 పెనిమిట్లు ఎవరు? 5 పెనిమిట్లు ఎవరు అని మనం ఆలోచన చేస్తే 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనాన్ని చూడండి. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం, పేజ్ నంబర్ పాత నిబంధన గ్రంథంలో 324. చూడండి ఏమంటున్నాడు. 30వ వచనాన్ని చూసుకుందాం. చదువుమా. బబులోను వారు సుక్కోత్బేనోతు దేవతను, కూతావారు నెర్గెలు దేవతను, హామాతు వారు అషిమా దేవతను, అవ్వియులు నిల్బాజు దేవతను, తర్తాకు దేవతను, ఎవరి వారు దేవతలను పెట్టుకును చుండిరి. తర్వాత అంటున్నాడు, సెపెర్వీయులు తమ పిల్లలను అద్రమేలేకు, అనెమ్మేలేకు అను సెపర్వయము యొక్క దేవతలను అగ్నిగుండమందు ఏం చేస్తూ ఉండరంట? దహించుచుండిరి. వీళ్ళెవరు అంటే, అష్షూరు రాజు 5 దేశాల వారిని తీసుకొని వచ్చి ఇశ్రాయేల్ దేశంలో పెట్టాడు. చూడండి, మీకు అర్థమవుతుందా? పెట్టాడు చూడండి. ఆ పెట్టినటువంటి వారు షోమ్రోను పట్టణానికి వస్తూ ఏం చేస్తారంటే, వారి సంకల్లో వారి దేవతలను తెచ్చుకున్నారు, వారి దేవతలను తెచ్చుకున్నారు కదా. యాకోబు భార్య అయినటువంటి రాహేలు ఏం చేసింది? వారి దేశానికి వస్తూ ఏం చేసిందంట? వారి గృహదేవతను ఆమె వంట సామాగ్రి సంచిలో పెట్టుకొని ఏం చేసింది? తండ్రికి తెలియకోకుండా, జిల్హాలకు తెలియకుండా, లేయాకు తెలియకుండా, భర్తకు తెలియకుండా ఆమె ఇంటి దేవతను ఏం చేసింది? సంకలో పెట్టుకొచ్చుకోయింది. అట్లా వీళ్ళు కూడా అష్షూరు రాజు షోమ్రోను పట్టణానికి 5 దేశాల వారిని తీసుకొని వచ్చి ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో ఈడిచాడే. వారు ఏం చేశారు అని అంటే, వారి దేశం నుంచి వస్తూ ఏం చేశారంట? 5 దేశాల వారు 5 దేవతలు పట్టుకొని వచ్చుకొని ఏ ప్రాంతానికి తీసుకొని వచ్చారు? వాళ్ళు షోమ్రోను ప్రాంతానికి తీసుకొని వచ్చారు. షోమ్రోను ప్రాంతం అంటే సమరయ ప్రాంతం. ఆ సమరయ ప్రాంతంలో ఈ 5 దేశాల వారు 5 దేవతలను ఏం చేస్తున్నారంట? ఆరాధన చేస్తున్నారు. ఈ 5 దేవతల్ని వారు ఆరాధన చేస్తున్నారు. అంటే ఇప్పుడు సమరయ స్త్రీ ఈ పట్టణంలో ఎవరిని ఆరాధన చేస్తూ ఉంది?
5 దేవతల్ని ఏం చేస్తుంది? ఆరాధన చేస్తాను. మరి 5 దేవతలను ఆరాధన చేస్తే దేవుడు ఏమంటున్నాడు? అక్కడ ఏమంటున్నాడు? నీకు 5 పెనిమిట్లు ఉండ్రి అని అంటున్నాడు. 5 పెనిమిటి అనేటువంటి మాట ఎట్లొచ్చింది? వారి దేవతలను ఆరాధన చేస్తున్నారు అంతవరకే. కానీ పెనిమిట్లు అనేటువంటి మాట ఎట్లా వచ్చింది అని ఆలోచన చేస్తే హోషేయ గ్రంథానికి వెళదాం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనాన్ని చూసుకుందాం. హోషేయ గ్రంథం 746 పేజీ నంబరు. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము చదువుమా. అవి ఇచ్చట నుండి 2వ అధ్యాయము 16వ వచనాన్ని చూసుకుందాం. అది ఇచ్చట నుండి నా మాట వినును. అది ఇచ్చట నుండి నా మాట వినును. ఎవరి మాట వింటారు? సమరయులు వారి మాట వింటారంట. ఏమని వింటారంట? నీవు బయలు అంటే కింద పుట్టినోట్లో ఏమి ఇచ్చాడు అక్కడ? యజమానుడు. తర్వాత ఏమంటున్నారు అక్కడ? నా మాట వినున్నట్లు అది ఇచ్చట నుండి నా మాట వినును. నీవు బయలు, అవి నిన్ను పిలువక, బయలు అని పిలువక ఏమని పిలుస్తారంట? నా పురుషుడవు. పురుషుడవు అనేది పుట్టినట్లు ఏముంది? కింద ఏమనుందమ్మా? భర్త. అంటే ఈ దేవతలుగా కాకుండా వీళ్ళు ఏమని ఆరాధించేవారంట? వీరు ఏమని గణపరిచేవారంట? వీరు ఏమని కొనియాడేవారంట? నా భర్తలు. అంటే 5 ఉన్నారు. భర్త అంటే ఒకడే ఉంటాడు. మరి భర్త అంటే ఒకడే ఉంటాడు. ఇప్పుడు 5 మంది ఉన్నారు కదా. 5 మంది ఉన్నారు. వారి దేవతలను ఏమని పూజించేవారంట? నా భర్తగా పూజించేవారంట. నా భర్తగా పూజించేటువంటి వారు. చదువుకుందామా మరలా. నా పురుషుడవు. నా పురుషుడు అంటే నా యజమానుడు, నా భర్త. ఏమంట? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. మరి బయలు దేవుని సృష్టించింది. ఈ లోకాన్ని అంతా సృష్టించిందా? ఈ లోకాన్ని అంతా సృష్టించిందా? లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఈ సమరయులు ఏం చేస్తున్నారంట? ఆ దేవతలను ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు. వారు ఏమని ఊహించుకుంటున్నారు? ఇప్పుడు భర్తలుగా ఊహించుకుంటున్నారు. అందుకే అని అంటున్నారు, ఈయన అంటున్నాడు, అమ్మా మీరు తెలియని దానిని ఆరాధన చేస్తున్నారు. మీరు ఆరాధన చేస్తున్నారు ఈ పర్వతమందు. ఏ పర్వతమందు? సమరయ్య పట్టణములో ఒక పర్వతం ఉంది. ఆ పర్వతము పేరు షోమ్రోను. ఆ షోమ్రోనులో మీరేం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు. ఆ పర్వతం మీద దేవాలయాలు కట్టారు. 2 దూడలకు దేవాలయాలు కట్టారు. అక్కడ మీరు ఆరాధన చేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు. మీరు తెలియని దాన్ని మీరు ఆరాధన చేస్తున్నారు. తెలియని దాన్ని ఏం చేస్తున్నారంట? ఆరాధన చేస్తున్నారు. తల్లి, మీరు మీ ఆరాధన సరికాదు. ఆరాధించవలసింది ఎక్కడ? యెరూషలేములో. కానీ యెరూషలేములో కూడా మీరు ఆరాధన చేయరు. యెరూషలేములో కూడా ఒక కాలం వస్తుంది, అంతా చెదిరిపోతారు. యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించేటప్పుడు వాళ్ళు వచ్చి పట్టుకునేటప్పుడు శిష్యులు దగ్గరున్నారా? అబ్బో నీ కొరకు ప్రాణమైనా ఇస్తా, నీ కొరకు అదైనా చేస్తా, ఇదైనా చేస్తా అన్నోళ్ళంతా ఏమైపోయారు? నేను ఆయనని ఎరగను కదా అన్నారు. అవునా కాదా? ఇంత బాగా చెప్పారు. అయ్యా నువ్వు ఎక్కడికి పోయినా మీతో వస్తాం, మీ కొరకు ప్రాణం ఇస్తాం. ఎవరయ్యా నిన్ను పట్టుకునేది? ఎవరయ్యా నిన్ను హింసించేది? ఎవరయ్యా నిన్ను బాధ పెట్టేది? ఇంతగా అన్నవాళ్ళు అక్కడ ఏమైంది? ఆయన పట్టుకోవడానికి కత్తులతో గుదయాలతో వచ్చినప్పుడు ఏం జరిగారంట? శిష్యులంతా ఏమైపోయారంట? చల్లా చెదరైపోయారు. ఎవరు మిగిలారు? ప్రభు ఒక్కడే మిగిలాడు. ప్రభు దగ్గర ఒకడు మిగిలాడు. ఎవరు వాడు? ఇస్కరియోతు యూదా ఒక్కడే మిగిలాడు. ఆ ఇస్కరియోతు యూదా కూడా ఎందుకు మిగిలాడు? ఆయనకు ముద్దు పెట్టి వాళ్ళను పట్టించడానికి ఆయన ఒక్కడు మాత్రమే మిగిలిపోయాడు. ఆలోచన చేయండి. చల్లా చెదరైపోయారు. ఒక కాలం వస్తుందమ్మా, ఈ పర్వతం మందు ఆరాధన చేయరు, ఆ యెరూషలేములో కూడా ఆరాధన చేయరు. కానీ ఎట్లా ఆరాధన చేస్తారు? దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధన చేస్తారు. వెంటనే ఆమె అంటుంది, అయ్యా నువ్వు నాకు ప్రవక్తవని తెలిసింది. వెంటనే ఆమె కుండను విడిచిపెట్టి ఎక్కడికి పోయిందంట?
సుకారాను ప్రాంతానికి వెళ్ళింది. ఊరి లోపలికి వెళ్ళిపోయింది. ఊరి లోపలికి వెళ్ళిపోయి ఆ ఊరి ప్రజలకు అందరికీ వార్త చెప్తాంది. ఏమని చెప్తాంది? అదిగో మనము మెస్సయ్య వస్తాడని ఎదురు చూసామే, ఆ మెస్సయ్య వచ్చాడు, యాకోబు బావి దగ్గర ఉన్నాడు. ఆ మెస్సయ్య వచ్చాడు, వచ్చి ఏం చేశాడు? నేను చేసినవన్నీ చెప్పాడు. ఏం చేసింది ఈమె ఏం చేసింది? ఒకవేళ వ్యభిచారం చేసింటే, నేను ఉదాహరణకు చెప్తున్నా, ఒకవేళ ఆమె వ్యభిచారం చేసింటే ఆ ఊరి ప్రజలు ఏమంటారు? మెస్సయ్య వచ్చాడు, నా తప్పు తెలియచేశాడు, నేను చేసినవన్నీ తెలియజేశాడు అని వెంటనే వచ్చి ఆమె సువార్త చెప్తే సువార్తను అంగీకరిస్తారా? ఏమంటారు? ఫస్ట్ నువ్వు మారు, ఫస్ట్ నువ్వేం చేయాలా? నువ్వు మారు, నీ ఇంటి వారు మారు, తర్వాత వచ్చి మాకు చెప్పు అంటారు. కానీ ఆమె మాటలు వారు విన్నారు అంటే వీరు కూడా అటువంటి వారే. ఎటువంటి వారు? విగ్రహారాధన చేస్తున్నవారే. వీరు కూడా భయంకరమైన ఆ దేవతల్ని ఆరాధన చేస్తున్నవారే. మనం ఎదురు చూస్తున్నాం కదా, ఈ భయంకరమైన ఆరాధన చేస్తున్నటువంటి వారి మధ్యలో మనకు సమాధానం లేదు, మనకు నెమ్మది లేదు, ఆర్థిక సమస్యలు లేవు, ఏమి అన్నీ ఉన్నాయి మనకి. కానీ మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నాం. ఎందుకు? నీతి బోధను బోధిస్తాడు, రక్షణ బోధను బోధిస్తాడు, సువార్తను ప్రకటిస్తాడు. ఈ సువార్తను ప్రకటించినప్పుడు రక్షణ కార్యం ఎక్కడ దొరుకుతుందా అని మనం ఎదురు చూస్తున్నాం కదా. ఆయన రానే వచ్చాడు, ఆయన రానే వచ్చాడు. ఆయన మాటలు విందురు రండి, మీరు ఆయన మాటలు విందురు రండి. ఆయన మాటలను నేను విన్న తర్వాత నా హృదయంలో భర్తగా ఎంచుకునేటువంటి వారిని అందరినీ నేను తొలగించుకున్నాను. మీరు కూడా తొలగించుకోవడానికి రండి, రండి. మీ పాపములు కడుగుకోవడానికి రండి, మీ పాపములు ఒప్పుకోవడానికి రండి, రక్షణ మార్గంలో నడవడానికి మీరు రండి. ఎంత చక్కగా చెప్పాడో ఒకసారి ఆలోచించు. రండి అమ్మ, రండి అని ఆమె చెప్పేసరికి, ఆమె ఒక్క స్త్రీ ఆ ఊరి ప్రాంతంలో ఆ మాట చెప్పేసరికి అంట ఏం జరిగింది తెలుసా? ఊరంతా కదిలి ఎక్కడికి వచ్చారంట? యేసు, నజరేయుడైనటువంటి యేసు దగ్గరికి వచ్చారు. నజరేయుడైనటువంటి యేసు దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన మాటలను అన్నీ విన్న తర్వాత వారి హృదయంలో ఉన్న సమస్త పాపాన్ని అక్కడే కడుగుకొని వాళ్ళు ఏం చేశారో తెలుసా? వెంటనే ఆమెతో అంటున్నారు, అమ్మా నువ్వు చెప్పిన మాటను బట్టి కాక ఆయన చెప్పే మాటల వల్ల మేము మరి ఎక్కువగా బలపడ్డాం, మరి ఎక్కువగా వాక్యాన్ని తెలుసుకున్నాము, మరి ఎక్కువగా రక్షణను తెలుసుకున్నాము. నిజంగా నువ్వెంత గొప్పదానివి అని చెప్పి ఆడేమంటున్నారంటే, అయ్యా మాకు ఈ కొద్దిసేపు చెప్పింటేనే మా మనసులన్నీ కరిగిపోయాయి, మా హృదయాలన్నీ కరిగిపోయాయి, మా పాపమంతా తీసివేయబడింది. ఇంకా 2 రోజులు మా దగ్గర బస చేస్తావా? 2 రోజులు మా దగ్గర నివాసం ఉంటావా? 2 రోజులు మాకు సువార్తను ప్రకటిస్తావా? ఇంకా 2 రోజులు మాకు వాక్యాన్ని బోధిస్తావా? రక్షణ కార్యాన్ని మాకు తెలియచేస్తావా? 2 రోజులు మా దగ్గర ఉండు, 2 రోజులు మా దగ్గర. వారు బ్రతిమలాడుకుంటే 2 రోజులు ప్రభువారు అక్కడ ఉండి వారికి మొత్తము సువార్తను బోధించాడంట. ఆ దేవునికి స్తోత్రం. హాలు సుకారాను ప్రాంతంలో సమస్తము పిల్ల మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారంతా కూడా వాక్యాన్ని తెలుసుకొని రక్షణ మార్గంలో నడిచారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి వల్ల? ఒక్క సమరయ స్త్రీ వల్ల. ఒక్కరు కొన్ని లక్షల జనాంగాన్ని నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా చూడండి, సమరయ స్త్రీ గురించి చెడ్డగా అనుకుంటున్నాం మనం. సమరయ స్త్రీ ఒక వ్యభిచారి అనుకుంటున్నాం, సమరయ స్త్రీ ఒక వేశ్య అనుకుంటున్నాము. సమరయ స్త్రీ 5 మంది పెనిమిట్లతో సంసారం చేసింది అని అనుకుంటున్నాం. ఎవరితో ఆమె సంసారం చేసింది? ఎవరితో ఆమెను భర్తగా ఎంచుకుంది అంటే అన్య దేవతలను ఆమె ఏం చేసిందంట? భర్తగా ఎంచుకుంది. అందుకే అని అన్నాడు ఆయన, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు కదా, వాళ్ళని ఒక్కడిని తీసుకొని రా ఇక్కడికి. వాళ్ళని ఒక్కడిని వస్తారా వాళ్ళు? కదలని వారు, ఉలకని వారు, పలకని వారు ఈయన దగ్గరికి వస్తారా?
రారు. కనుకనే ఆమె కన్నులు తెరిపించడం కోసము, ఆమె మనోనేత్రాలు వెలిగించడం కోసము, అవి కదలనివి, కదిలేవాడు ఇక్కడున్నాడు, శాసించేవాడు ఇక్కడున్నాడు, సృష్టించేవాడు ఇక్కడున్నాడు, రాజ్య స్థాపన చేసేవాడు ఇక్కడ ఉన్నాడు, భుజముల మీద రాజ్యభారము పెట్టుకొని ఏలేవాడు ఇక్కడున్నాడమ్మా, ఇక్కడున్నాడు. నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? అక్కడ లేడు. వాడిని 5 మందిలో ఒక్కడిని పిలుచుకురా, ఇక్కడికి ఒక్కడినన్నా పిలుచుకొని రాను. ఒక్కడన్నా మాట్లాడతాడేమో, ఒక్కడన్నా నీకు తెలియజేస్తాడేమో, ఒక్కడన్నా నీకు మార్గాన్ని ఏర్పరుస్తాడేమో. అప్పుడు ఆమె కన్నులు తెరిచి, నిజమే, ఈ సమరయ పట్టణంలో మేము చేస్తున్న ఆరాధన వ్యర్థమే, మేము తెలియక ఆరాధన చేశాము, ఇప్పుడు దేవుడు మాకు తెలియచేశాడు కనుక, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధన చేద్దాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు యూదులకి సమరయులకి పొత్తు కుదరదు అంటే మీరు తెలుసుకున్నారు. తర్వాత సమరయ స్త్రీ 5 భర్తలు ఎవరు అని అంటే తెలుసుకున్నారు. ఎవరు? నిజంగా ఆమె సంసారం చేసిందా? లేదు. ఒక కన్యకగానే ఉన్నింది. ఆమె ఒక కన్యకగానే ఉన్నింది. ఎవరితో? కేవలం ఒక దేవతలను భర్తగా ఊహించుకొని ఈమె చేస్తాం. నిజమే, ఆయన అంటున్నాడు కదా, నీకు పెనిమిటి లేడు అన్నమాట. నిజమే, సరియే, నీకు పెనిమిటి లేడు, ఇంకా వివాహము కాలేదు, నువ్వు కన్యగానే ఉన్నావు, నువ్వు పెళ్లి చేసుకోలేదు అని అంటున్నాడు. చూడండి, కన్యకగా ఉన్నప్పటికీ అతి దేవతాభక్తి కలిగినటువంటి వారై వీళ్ళు దేవుణ్ణి ఏం చేశారంట? ఆరాధన చేశారు. అతి దేవతాభక్తి అని ఎట్లా చెప్పగలము అని అంటే, అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఏదెన్సు పట్టణ వాసులారా, పౌలు గారు చెప్తున్నారు సువార్త. ఏమని తెలుసా? ఏదెన్సు పట్టణ వాసులారా, మీరు తెలియబడని దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. మీరు ఆరాధన చేస్తున్నారు. ఏమిటికి ఆరాధన చేస్తున్నారంటే, మీరు అర్పిస్తున్నటువంటి బలిపీఠాలను అన్నీ నేను తేరి చూసినప్పుడు ఏం కనపడింది నాకు? ఆ బలిపీఠాల మీద తెలియబడని దేవుడు అని రాయబడింది. ఏమని అంట? తెలియబడని దేవుడు అని రాయబడింది. తెలియబడని దేవునికి మీరేం చేస్తున్నారు? బలులు అర్పిస్తున్నారు. పౌలు చెప్తున్నారు, అది కాదురా సత్యము, అది కాదురా నీతి, అది కాదురా మార్గము, ఇది మార్గమని పౌలు గారు ఏదెన్సు పట్టణ వాసులకి తెలియజేశాడంట సువార్తను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సమరయ స్త్రీకి తెలియజేశాడు నజరేయుడైనటువంటి యేసు. మరి మీకు ఈరోజు తెలియజేస్తున్నారు సియోను ప్రార్థనా మందిరంలో పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును కాక. హల్లెలూయా. అందరూ మోకరించిన